హారూన్ అల్ రషీద్ ఖలీఫాగా ఉన్న కాలంలో బగ్దాద్లో ఒక వింత బ్రహ్మచారి ఉండేవాడు. అతని పేరు అబూ అల్ హసన్. అతను తన తల్లితో ఏకాంత జీవితం జీవిస్తూ ఉండేవాడు. ఇరుగు పొరుగు వారెవరిని పలకరించేవాడు కాడు. పరదేశీలను తప్ప తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు కాడు. ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన మనిషికి మరొకసారి ఇచ్చేవాడు కాడు. అబూ ప్రతి సాయంకాలము నగరం చివర నది మీద ఉన్న వంతెన వద్దకు వెళ్ళి కాపు వేసేవాడు. పరదేశీ ఎవరైనా కనిపిస్తే అతనికి ఎదురుగా నవ్వుతూ వెళ్ళి, ఈ రాత్రి తమరు మా ఇంట బస చేసి నా ఆతిథ్యం స్వీకరించాలని మనవి అనేవాడు. ఆ తరువాత అతిథిని తన ఇంటికి తీసుకుపోయి రాజోపచారాలు జరిపి మృష్టాన్న భోజనం పెట్టి పడుకోబెట్టేవాడు. మర్నాడు అతిథిని సాగనంపుతూ, అయ్యా, తమరికి బగ్దాద్లో ఎరిగిన ముఖం అంటూ లేనప్పుడు ఆతిథ్యం ఇచ్చాను. దేవుడి కొడుకుకైనా సరే నా ఆతిథ్యం రెండవసారి లభించదు. కనుక మీ దారి మీది, నా దారి నాది. బగ్దాద్ వీధులలో పొరపాటున మనం కలుసుకోవటం జరిగినా నేను తమరిని గుర్తించి పలకరించబోను. తమరు కూడా దయ ఉంచి నన్ను పలకరించవద్దు అని చెప్పేవాడు. ఒకనాడు సూర్యాస్తమయం వేళ అబూ వంతెన వద్ద నిలబడి ఉండగా ధనికుడైన మోసుల్ వర్తకుడిలాగా కనిపిస్తూ ఒక వ్యక్తి అతని వైపుకు వచ్చాడు. ఆ వర్తకుడి వెనుకగా ఒక ఆజానుబాహుడైన బానిస ఉన్నాడు. ఆయన ఖలీఫా హారూన్ అల్ రషీదే. ఆయన ఆ విధంగా మారువేషం వేసుకుని నెలకొకసారి నగరం పరీక్షిస్తాడు. ఈ సంగతి తెలియని అబూ ఖలీఫాను సమీపించి, ఈ రాత్రి తమరు ఇంటికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించాలని ప్రార్థన అన్నాడు. ఖలీఫా మొహమాట పడ్డట్టు కనిపించి చివరకు సరేనన్నాడు. అబూ తల్లి రుచిరుచిగా రకరకాల వంటకాలు చేసి ఇద్దరికి భోజనం పెట్టింది. భోజనాలయ్యాక అబూ పానీయాలు తెచ్చి అతిథి ముందు పెట్టాడు. సంభాషణ మధ్య అబూ తన కథను అతిథికి ఈ విధంగా తెలిపాడు. నా పేరు అబూ అల్ హసన్. మా తండ్రి వర్తకుడు. ఆయన నన్ను చాలా కట్టుదిట్టాలతో పెంచడం చేత ఆయన పోగానే నాకు విచ్చలవిడిగా ఆనందించబుద్ధి అయింది. ఆ పని ప్రారంభించక పూర్వం ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకున్నాను. నా ఆస్తిలో సగం స్థిరాస్తి రూపంలో ఉండనిచ్చి మిగిలిన నగదుగా మార్చాను. ఇష్టులైన స్నేహితులను అనేక మందిని చేరదీసి తింటూ తాగుతూ విహారాలు చేస్తూ నగదంతా కొద్ది కాలంలోనే ఖర్చు చేసేశాను. డబ్బు అయిపోగానే నా ప్రాణమిత్రులు అనుకున్న వారంతా అదృశ్యులైపోయారు. నాకై నేను వారిని వెతుక్కుంటూ పోయినా వారి దర్శనం లభించింది కాదు. స్నేహం ఎలాంటిదో నాకు బోధపడింది. ఇక ఎన్నటికీ ఎరిగిన స్నేహితులను చేరదీయనని శపథం పట్టాను. కానీ స్నేహితం మీద మాత్రం మమకారం పోలేదు. అందుచేత రోజూ ఈ విధంగా అపరిచితుల స్నేహం సంపాదించుకుంటూ ఉంటాను. ఎవరితోనైనా ఒక్కరోజే స్నేహం చేస్తాను. ఆ స్నేహం విషమించటానికి అవకాశం ఇవ్వను. అందుచేత రేపు తెల్లవారగానే తమకు నేను వీడ్కోలు చెప్పేస్తాను. తిరిగి మనం కలుసుకున్నా నేను మీకు వేసి చూడను. ఇందుకు మీరేమీ అపోహ పడవద్దు. అబూ చెప్పిన ఆ మాటలు విని ఖలీఫా ఇలా అన్నాడు. మీ ప్రవర్తన నాకు సమంజసంగానే కనపడుతున్నది. ఆస్తిలో సగం మిగిల్చి ఉంచుకోవటం మీ జాగ్రత్తను సూచిస్తోంది. మీ స్నేహపాత్రతలో కూడా లోటేమీ లేదు. రోజుకొక కొత్త వ్యక్తితో స్నేహం చేసుకుంటున్నారు. ఒక్కటే నన్ను బాధిస్తోంది. ఈ ఆతిథ్యానికి ఏదన్నా ప్రత్యుపకారం చేద్దామనుకున్నాను. కానీ మీరేమో రేపు ఉదయమే వీడ్కోలు చెప్పేస్తామంటున్నారు. రావంటి మిత్రుడు తీర్చగల కోరిక మీకేదీ లేదా? మీతో ఇలా సరదాగా సంభాషించడం కంటే నాకు మీ నుంచి కావలసినదేమీ లేదు. నాకు జీవితంలో ఒక ఆశ కానీ కోరిక కానీ లేదు. నేను ఎవరి నుంచి ఏ సహాయమూ ఆశించను. అందుచేత మీరు నాకు ప్రత్యుపకారం చేసే విషయం తలపెట్టనే వద్దు అన్నాడు అబూ. మరి కాసేపు ఇద్దరూ మాట్లాడినాక ఖలీఫా, మీ సంతుష్టి నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. మీరు ఇంకొకరి నుంచి ఏ సహాయమూ కోరకపోతే అందులో వింత ఏమీ లేదు.
కానీ మనిషి అన్నాక ఏ కోరిక ఉండకుండా ఉండదు. తీరినా తీరకపోయినా కోరికలు ఉండి తీరతాయి. మీ వంటి వ్యక్తిలో ఎటువంటి కోరికలుంటాయో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. స్నేహపూర్వకంగా చెబితే విని సంతోషిస్తాను అన్నాడు. అబూ కొంచెంసేపు ఆలోచించి నవ్వుతూ, నాకు ఒక్క కోరిక ఉన్నమాట నిజమే, కానీ అది తీరేది కాదు. ఒక్కరోజు ఖలీఫా కావాలని నాకు కోరిక ఉన్నది అన్నాడు. ఖలీఫా అయ్యి ఒక్కరోజులో ఏం సాధిద్దామని అని అడిగాడు ఖలీఫా ఆత్రంగా. బగ్దాద్ నగరంలో 4 పేటలున్నాయి. 4 పేటలకు 4 దండనాయకులు పాలకులుగా ఉన్నారు. మా పేటకు పాలకుడుగా ఉన్నవాడు ఒట్టి పశువు, పాపాత్ముడు, సంస్కారం ఏ కోసానా లేనివాడు. ఈ దుర్మార్గుడి పాలనలో ఏ స్త్రీ యొక్క సౌశీల్యానికి ఆదరణ లేదు. ఈ పాపాత్ముడు మా పేటను నరకం కన్నా ఘోరంగా చేస్తున్నాడు. వీడికి కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా 2 పరమనీచులున్నారు. నేను ఒక్కరోజు ఖలీఫా కాగలిగితేనా, నాకు ధనమక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, కానీ ఈ 3 నరపశువులను కొరత వేయించి మా పేటకు చుట్టుకున్న శని విరగడ చేతును అన్నాడు అబూ. ఈ మాటలు వినేసరికి ఖలీఫాకు అబూ మీద గల సద్భావం మరింత పెరిగింది. ఎందుకంటే దుష్టులైన అధికారులపై ఆగ్రహం కలిగేది ఎప్పుడైనా సజ్జనులకే కానీ సామాన్యులకు కాదు. ఖలీఫా అబూ కోరిక తీర్చ నిశ్చయించుకుని అతను చూడకుండా అబూ పానీయంలో మత్తుమందు కలిపి తన చేత్తో అందించాడు. అది తాగుతూనే అబూ అల్ హసన్ స్పృహ తప్పి పడిపోయాడు. ఖలీఫా అబూను తన బానిస చేత మోయించి తెల్లవారేలోపుగా రాజసౌధానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం అబూ అల్ హసన్కు స్పృహ వచ్చేసరికి అతను ఖలీఫా శయ్యాగారంలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. అద్భుతమైన దుస్తులు ధరించిన దాసదాసీ జనం అతన్ని చూడగానే తలలు వంచారు. వాకిలి వద్ద ఖలీఫా గారి దర్శనార్థం వచ్చిన వజీర్లు, సామంతులు నిలబడి ఉన్నారు. బల్లపై ఖలీఫా ధరించవలసిన దుస్తులు, తలపాగా మొదలైనవి పెట్టి ఉన్నాయి. అబూ కళ్ళు తెరవటం గమనించి పెద్ద వజీర్ జాఫర్ సమీపానికి వచ్చి సలాం చేసి, ఏలినవారు లేవాలి, ఉదయపు ప్రార్థనలకు వేళ కావచ్చింది అని విజ్ఞాపన చేసుకున్నాడు. అబూకు ఏమీ అర్థం కావటం లేదు. భ్రమపడుతున్నానేమోనని కళ్ళు నులుముకున్నాడు. కానీ కంటి ఎదుట ఉన్న దృశ్యం మాయం కాలేదు. కలకంటున్నానేమోనని చెయ్యి గట్టిగా గిల్లుకున్నాడు. అబూకు ఏదో భయం పట్టుకుంది. అతను పక్కకు ఒత్తిగిలి పడుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అతనికి కొద్ది నిద్ర పట్టి మళ్ళా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ అదే దృశ్యం కనిపించింది. ఈసారి ఖలీఫాకు వేత్రధారి అయిన మస్రూర్ అతనికి సమీపానికి వచ్చి, ప్రార్థనల సమయం మించిపోయింది, ఏలినవారు దివాణానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అని విన్నవించుకున్నాడు. అబూ చిరాకు పడుతూ, నిజం చెప్పు, నువ్వెవరవు, నేనెవణ్ణి అని అడిగాడు. ఏలినవారు ఖలీఫా హారూన్ అల్ రషీద్, ఆస్తికుల పాలిట ధర్మప్రభువులు. ఈ అనామకుడు తమ సేవకు అర్హుడు కాని వేత్రహస్తుడు మస్రూర్ అన్నాడు. మస్రూర్ సవినయంగా, అబద్ధం, పచ్చి అబద్ధం అంటూ అబూ ఒక బానిసను చేరపిలిచి, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు. మా ఏలిక ఖలీఫా హారూన్ అల్ రషీద్ అని జవాబు వచ్చింది. అబూ అల్ హసన్ పక్క మీద వెల్లకిలా పడి కాళ్ళు గాలిలోకి ఎగరవేస్తూ వెర్రిగా నవ్వసాగాడు. ఆ ఉన్మాదం కాస్త తగ్గాక పరిచారికలు వచ్చి అతనికి రాజరికపు దుస్తులు తొడిగారు. కాలకృత్యాలు అయ్యాక అబూ పరివార సమేతుడై దివాణానికి బయలుదేరాడు. నేను అబూ అల్ హసన్ కాకుండా ఖలీఫా హారూన్ అల్ రషీద్ను ఎట్లా అయ్యాను అని అతని మనసు ఆశ్చర్యపడుతూనే ఉంది. కానీ ఆ సందేహం తీరనే లేదు. అబూను సింహాసనం ఎక్కించారు. పెద్ద వజీర్ జాఫర్ కొన్ని కాగితాలు తెచ్చి అతని ముందు పెట్టాడు. అబూ వాటన్నిటినీ చూసి తెలివి అయిన నిర్ణయాలే ఇచ్చాడు. అతని చాటున ఉండి గమనిస్తున్న ఖలీఫా అతని తెలివికి చాలా సంతోషించాడు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే కొత్వాలు అహ్మద్ ముందుకు వచ్చి అబూకు సలాం చేసి, ఇవాళ ఏలినవారి ఆజ్ఞలేమిటి అని అడిగాడు. అబూ ఈ విధంగా చెప్పాడు. కొత్వాల్ అహ్మద్, ఫలానీ పేటకు పాలకుడిగా ఫలానీ దండనాయకుడు ఉన్నాడు.
వాడికి భుజాలలాగా మరి ఇద్దరు నీచులు వాడి వెంటే ఉంటారు. నువ్వు ఆ ముగ్గురిని పట్టుకుని ఒక్కొక్కడికి ముందు 400 కొరడాల దెబ్బలు కొట్టించు. తర్వాత ముగ్గురికి మసిపాతలు తొడిగించి గాడిదల మీద వెనక్కి తిప్పి కూర్చోపెట్టు. వారిని 4 పేటలు ఊరేగించి జనమంతా వినేటట్లు స్త్రీలను అవమానించే వారికి ఇదే శిక్ష, పెద్ద మనుషులను గురించి నీచంగా మాట్లాడేవారికి ఇదే శిక్ష అని చాటింపు వేయించు. ఆ తరువాత ముగ్గురిని బహిరంగంగా కొరత వేయించు. వెళ్ళు. ఈ ఒక్కరోజు కొత్త ఖలీఫా ఏమి ఉత్తర్వులిచ్చినా శిరసావహించవలసినదిగా అహ్మద్కు హెచ్చరిక జరిగి ఉన్నది. అందుచేత అతను 10 మంది భటులను వెంట పెట్టుకుని అప్పుడే బయలుదేరాడు. అహ్మద్ తిరిగి వచ్చే లోపుగా అబూ అల్ హసన్ ఒక్కొక్క వజీర్ చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా ఆలకించి కొత్త ఉద్యోగాలు ఇవ్వవలసిన వారికి ఇచ్చాడు. ఉద్యోగాల నుంచి తొలగించవలసిన వారిని తొలగించాడు. పరిపాలనలో అతను చాలా ప్రజ్ఞ చూపాడు. అబూ ఖజానాదారుని పిలిచి, ఫలానీ పేటలో అబూ అల్ హసన్ ఇల్లున్నది, ఎవరినడిగినా చెబుతారు. ఆ ఇంటికి 1000 బంగారు దీనారాలు పంపించి అబూ తల్లికి ఇప్పించు. ఆమె చాలా యోగ్యురాలు. వాటిని ఖలీఫా గారు పంపారని, ఖజానాలో డబ్బు పుష్కలంగా ఉంటే ఇంకా ఎక్కువే పంపి ఉండేవారని ఆమెతో చెప్పాలి. తెలిసిందా అన్నాడు. ఖజానాదారు వంగి సలాము చేసి నిష్క్రమించాడు. కొత్వాలు అహ్మద్ వచ్చి దండనాయకుడికి అతని అనుచరులకు కొరత శిక్ష అమలు చేసినట్లు చెప్పాడు. అబూ ఆ రోజుకు సభ చాలించాడు. అందరూ కలిసి భోజనశాలకు వచ్చారు. అక్కడ అతనికి దాసీలు బంగారు పాత్రలలో అమిత రుచమైన వంటకాలు పెట్టారు. తాను ఖలీఫానన్న విషయమై అబూ అల్ హసన్కు ఎట్టి సందేహమూ లేకపోయింది. అతను భోజనం చేస్తూ తనకు పరిచర్యలు చేస్తున్న 7 దాసీలను పరీక్షగా చూశాడు. వారి పేర్లు అడిగి తెలుసుకున్నాడు. వారిలో కల్లా అందగత్తిగా కనిపించిన దాని పేరు గన్నా, హారూన్ అంటే చెరుకుగడ. ఈ గన్నా ముఖంలో అబూకి ఏదో విచారం కనిపించింది. భోజనాలు ముగిశాక పళ్ళు తెచ్చిపెట్టారు. తరువాత పానీయాలు వచ్చాయి. గన్నా స్వయంగా ఒక లోటాలో పానీయం తెచ్చి అబూకు అందించింది. అది తాగుతూనే అబూ స్పృహ తప్పి పడిపోయాడు. ఏమంటే అందులో మత్తుమందు కలిపారు. ఆ రాత్రే స్పృహలేని స్థితిలో అతన్ని ఖలీఫా నౌకర్లు ఇంటికి చేర్చి పడక గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయారు. అబూ అల్ హసన్ నిద్రలేచి ఎవరక్కడ అని కేక వేశాడు. కానీ ఎవరూ రాలేదు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి రాజభవనానికి బదులు అతి సామాన్యమైన ఇల్లు కనపడింది. అందుచేత అతను కలగంటున్నాను కాబోలు అనుకుని, జాఫర్, మస్రూర్, మీరంతా ఎక్కడ చచ్చారు అని కేకలు వేయసాగాడు. ఈ కేకలు విని అతని తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంట్రా నాయనా, ఎందుకట్లా అరుస్తున్నావు, పీడకలు వచ్చిందా అని అడిగింది. అబూ తను తల్లిని గుర్తించక, నువ్వెవతవే ముసలిముండా అన్నాడు కోపంగా. నేను నీ తల్లిని కానుట్రా అబూ అల్ హసన్, నన్నే గుర్తించలేదా అన్నది తల్లి. అబూ అల్ హసన్ ఎవడు, నీకు మతిపోయిందా, నేను ఖలీఫా హారూన్ అల్ రషీద్ను అని అరిచాడు అబూ. ముసలిది అంకిళ్ళు నొక్కుంటూ, గట్టిగా అరవకురా బాబు, ఎవరైనా వింటే దెయ్యం పట్టిందనుకునేరు, నువ్వేంటి ఖలీఫా ఏంటి అన్నది. నేను ఖలీఫాను కానంటావా ముసలిదానా అంటూ అబూ తల్లిని తన్నాడు. ఎవరో శత్రువులు నా రాజ్యం అపహరించి నన్ను ఇట్లా చేశారు. వాళ్ళెవరో నీకు తెలుసు. వాళ్లతో నువ్వు లాలూచి అయ్యావు. నా ద్రోహులెవరో చెబుతావా, నిన్ను చంపేయనా అన్నాడు. ముసలిది కొడుకును చూసి పైత్యాన పడ్డాడు అనుకుని, ఈ మాటలకేం గాని నాయనా, నిన్న ఏం చిత్రం జరిగిందో తెలుసా, మన పేటలో ఉండే దండనాయకుణ్ణి రాజభటులు పట్టుకుపోయి కొరత వేశారా. నా కోసం ఖలీఫా గారు 1000 దీనారాలు కూడా పంపించారు, చూస్తావా అన్నది.
ఈ మాటలు వినగానే అబూ పిచ్చి తక్కటానికి బదులు రెచ్చిపోయింది. మరి నేను ఖలీఫాను కాదంటావేంటే ముసలి తొత్త? నేనే దండక నాయకుణ్ణి కొరత వేయించాను. నీకోసం నేనే 1000 దీనారాలు పంపించాను. నేనే ఖలీఫాను అన్నాడు అబూ తల్లిని చావగొట్టుతూ. తల్లి ఈ దెబ్బలు భరించలేక, రండి బాబూ రక్షించండి, నా కొడుక్కు పిచ్చెత్తింది, నన్ను చంపేస్తున్నాడు అని కేకలు పెట్టింది. క్షణంలో నలుగురు మూగారు. అబూను నలుగురు పట్టేసుకుని చేతిలో కర్ర లాగేశారు. నన్ను వదలండి, నేనెవరో తెలుసా? ఖలీఫాని, మీ ప్రాణాలు తోడయ్యగలను అంటూ అబూ గొంతు చించుకుని అరవసాగాడు. అబూకు నిజంగానే పిచ్చి పట్టిందని అందరికీ నమ్మకం కుదిరింది. అప్పటికప్పుడే అతన్ని బలవంతాన పట్టుకుపోయి వెర్రాసుపత్రిలో పడేశారు. అక్కడి అధికారులు అతన్ని ఉదయము సాయంకాలము కొరడాలతో కొడుతూ చికిత్స చేయసాగారు. ఈ విధంగా 10 రోజుల పాటు చికిత్స జరిగేసరికి అబూకు జ్ఞానోదయమైంది. నేను నిజంగా అబూ అల్ హసన్నే అయి ఉండాలి, లేకపోతే నన్ను వీళ్ళంతా పిచ్చివాడి కింద ఎందుకు జమ కడతారు? ఒక్కరైనా నేను ఖలీఫానని ఎందుకు గుర్తించరు అనుకున్నాడతను. అతని తల్లి కొడుకు కోసం ఇన్నాళ్ళు బెంగపెట్టుకుని ఉండి చివరికి ఒకనాడు వెర్రాసుపత్రికి వచ్చింది. అబూ తల్లిని చూడగానే, అమ్మా, నాకేదో దెయ్యం పట్టి అలా ప్రవర్తించానమ్మా అన్నాడు. అబూ తల్లి తన కొడుక్కు పిచ్చి నయమైందని గ్రహించి వెర్రాసుపత్రి అధికారితో అతన్ని ఇంటికి పంపమన్నది. అబూ తల్లి వెంట ఇంటికి వెళ్ళిపోయాడు. వెర్రాసుపత్రిలో తిన్న దెబ్బల గాయాలు మానేదాకా ఇల్లు కదలకుండా ఉండిపోయి మళ్ళీ ఆరోగ్యం బాగు కాగానే యథాప్రకారం సాయంకాలం పూట ఊరి బయట వంతెన దగ్గరికి అతిథుల కోసం వెళ్ళసాగాడు. ఒకనాడు అతనికి మోసుల్ వర్తకుడు వెనకటిలాగే నగరంలోకి వస్తూ కనిపించాడు. కిందటిసారి ఈ మోసుల్ వర్తకుడే తన అగచాట్లకు మొదలు అయ్యాడనుకున్న అనుమానం వల్ల అబూ ఆ వర్తకుడి కేసి చూడక ముఖం తప్పించాడు. అయితే మోసుల్ వర్తకుడి వేషంలో ఉన్న ఖలీఫా తన చారుల ద్వారా అబూ అల్ హసన్ వృత్తాంతమంతా విని ఉన్నాడు. తన మూలంగా కష్టాలు పడిన అబూను ఏదో విధంగా సత్కరించే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకని ఆయన అబూను సమీపించి, అబూ అల్ హసన్ గారు, తమరు కులాసాగా ఉన్నారా అని పలకరించాడు. మీరెవరో నేనెరుగను, మీ దారిన మీరు వెళ్ళండి అన్నాడు అబూ. మన స్నేహాన్ని ఇంతలో మీరు మర్చిపోవటం బాగోలేదు. మరోసారి మీ ఆతిథ్యం పొందాలని ఎంతో ఆత్రంగా వచ్చాను. నా మీద మీకేదో ఆగ్రహం వచ్చినట్లుంది అన్నాడు ఖలీఫా. కిందటి మారు చేసిన ఉద్ధరింపు చాలదా? దయచేసి మీ దారిని మీరు వెళ్ళండి అన్నాడు అబూ. అయ్యో, నా వల్ల మీకు అపకారం జరిగిందా? అది నేను బుద్ధిపూర్వకంగా చేసినది కాదు. నా మాట నమ్మండి. మీకు జరిగిన అన్యాయమేదో తెలియజేస్తే నాకు చేతనైన పరిహారం చేస్తాను. విరోధిస్తే చాలా బాధపడతాను అన్నాడు ఖలీఫా. అబూ మెత్తపడ్డాడు. ఖలీఫాను తన వెంట తీసుకుని పోయి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. చొక్కా విప్పి తన శరీరం మీద ఉన్న కొరడా దెబ్బ వాతలు చూపించాడు. వాటిని చూసి ఖలీఫా చాలా జాలిపడ్డాడు. ఇద్దరూ కలిసి విందు ఆరగించారు. అనంతరం పానీయాలు సేవించారు. ఆ సమయంలో ఖలీఫా అబూ తాగే పానీయంలో రహస్యంగా మత్తుమందు కలిపాడు. అది తాగుతూనే అబూ స్పృహ తప్పి పడిపోయాడు. మళ్ళీ స్పృహ తెలిసేసరికి అతను రాజభవనంలో ఉన్నాడు. అతని చుట్టూ దాసీ పిల్లలు నిలబడి ఉన్నారు. ఓ పాపిష్టి తెయ్యమా, నన్ను మళ్ళీ ఆవేశించావా అంటూ అబూ నిండా ముసుగు తన్ని నిద్రపోతున్న వాడిలాగా గట్టిగా గురక పెట్టసాగాడు. గన్నా అతని పక్కనే మంచం మీద కూర్చుని, ఏలినవారు నిద్రలేవాలి, ఉదయ ప్రార్థనలకు వేళ అయింది అని అతన్ని తట్టి లేపింది. అబూ ముసుగులో నుంచే, నన్ను ముట్టుకోకు దెయ్యమా అన్నాడు. నేను దయ్యాన్ని కాను, ఏలినవారి దాసిని, గన్నాను అన్నదామే. అబూ ముసుగు తన్నేసి చుట్టూ చూశాడు. ఆ దాసీలందరూ ఇంకా అక్కడే ఉన్నారు. అతను గన్నాకేసి తిరిగి, నా వేలు కొరుకు అన్నాడు. ఆమె అతని వేలు గట్టిగా కొరికింది. అబూ బాధతో గంతులు వేస్తూ, కల కాదు నిజమే, నేను ఖలీఫానే అంటూ అరవసాగాడు. అతనితో పాటు అందరూ దాసీలు అరుస్తూ చుట్టూ చేరి నవ్వసాగారు. ఇంతలో పొట్ట చేత పట్టుకుని విరగబడి నవ్వుతూ ఖలీఫా అక్కడికి వచ్చాడు. ఆయనను చూస్తూనే దాసీలు నవ్వులు మానేసి ప్రతిమల్లాగా ఎక్కడి వారక్కడ నిలిచిపోయారు.
నువ్వు ఇక్కడికి కూడా దాపురించావా మోసిల్ వర్తకుడా? చూశావా, నీ మూలంగా నాకు మళ్ళీ ఈ పీడకల పట్టుకున్నది అన్నాడు అబూ ఖలీఫాను చూసి. ఖలీఫా అతన్ని కౌగిలించుకుని, తమ్ముడు, ఈసారి పీడకల కాదు, నిన్ను నా పరివారంలో చేర్చుకుని నీకేం కావలిస్తే అది ఇస్తాను అన్నాడు. ఆయన ఖలీఫా అని, ఆయనే తనను 2 సార్లు రాజభవనానికి తీసుకువచ్చాడని అబూ అల్ హసన్కు ఇప్పుడు అర్థమయ్యింది. అతను ఖలీఫాకు వంగి సలాము చేసి, తమ అండ తప్ప నాకింకేమీ అవసరం లేదు అన్నాడు. నాకు నీ వంటి అల్పసంతోషుల స్నేహమే కావాలి. నేటి నుంచి నీకు రాజభవనంలో ఒక గది ఏర్పాటు చేస్తున్నాను. ఇక మీదట నీవు రాజభవనానికి రావటానికి గాని, నా గదికి రావటానికి గాని, రాణి జుబేదా గదికి రావటానికి గాని ఎవరి అనుమతి అవసరం లేదు అన్నాడు ఖలీఫా. ఆయన అబూ అల్ హసన్కు 10,000 దీనారాలిప్పించి దివాణానికి వేళ అయినందున అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అబూ పరమానందంతో ఇంటికి వెళ్ళి తల్లికి జరిగినదంతా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. రోజుకొకసారి వచ్చి చూసిపోతూ ఉంటానని తల్లికి మాట ఇచ్చి అబూ రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. ఖలీఫా అబూను చాలా ఆదరంతో చూసేవాడు. అబూ ఖలీఫాను తన చమత్కార సంభాషణలతో రంజింపచేస్తూ ఉండేవాడు. అతను ఖలీఫా అభ్యంతర మందిరంలోకి, రాణి జుబేదా అభ్యంతర మందిరంలోకి కూడా యథేచ్ఛగా వెళుతూ పెద్ద వజీర్ జాఫర్ కన్నా ఖలీఫాకు ఆప్తుడుగా ఉండేవాడు. ఈ గౌరవ మర్యాదలతో అబూ తల తిరిగిపోలేదు, అతిశయం పట్టుకోలేదు. తన దాసి అయిన గన్నా అబూ గన్నాకేసి తరచూ చూసుకుంటూ ఉండటం గమనించి రాణి జుబేదా వారిద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందేమోనని ఖలీఫాతో ఒకనాడు అన్నది. ఖలీఫా ఇద్దరినీ చేర్చి వారి సమ్మతి తెలుసుకుని వారికి వైభవంగా పెళ్లి చేసేశాడు. వారిద్దరూ కొంతకాలం ఉల్లాసంగా గడిపారు. గన్న రాణివాసంలో పెరిగినది కావటం చేత ఆమెకు రాజభోగాలు అనుభవించటం బాగా తెలుసు. ఈ భోగాల కింద అబూ దగ్గర ఉన్న ధనమంతా కర్పూరంగా ఇట్టే హరించిపోయింది. ఒళ్ళు పై తెలియకుండా ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం. ఖలీఫా నాకు నెల జీతమంటూ ఏర్పాటు చెయ్యలేదు. ఆయనను డబ్బులు అడగటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నాడు అబూ భార్యతో. జుబేదా రాణిని అడగటం నాకు ఇష్టం లేదు. నీకేదైనా ఆలోచన తోస్తే చెప్పు, నేను సహాయం చేస్తాను అన్నది గన్నా. అయితే ఒకటే ఉపాయం ఉంది, అదేమిటంటే మనం చచ్చిపోవటం అన్నాడు అబూ. అమ్మో, నేను చావను, కావలిస్తే ఈ ఉపాయం నీ ఒక్కడివి అమలు చెయ్యి అన్నది గన్నా. ఆడవాళ్లకు కాస్తైనా మెదడు లేదు, అందుకే నేనంతకాలం బ్రహ్మచారిగా ఉండిపోయాను. ఏవి చెబుతున్నానో ఎందుకు చెబుతున్నానో అడిగి తెలుసుకోరాదు? అంత తొందరేంటి? మనం చస్తే డబ్బెట్లా వస్తుందే పిచ్చిదానా, చచ్చినట్లు నటించాలి అంతే అన్నాడు అబూ. అదెట్లా అన్నది గన్నా. విను, నేను మక్కా వైపు కాళ్ళు పెట్టి నేల మీద నిగడ తన్ని పడుకుంటాను. నువ్వు నా మీద దుప్పటి కప్పి నా ముఖం మీద తలబాగా బోర్లించు. తరువాత కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ జుబేదా రాణి దగ్గరికి పోయి నేను చచ్చానని చెప్పి మూర్ఛపో. పన్నీరు కడవలతో కుమ్మరించిన దాకా లేవకు. ఆ తరువాత ధనం ఎట్లా వచ్చి పడేది నువ్వే చూతువు గాని అన్నాడు అబూ. ఇదైతే మన చేతిలో పనే అంటూ అబూ ఒంటికి దుప్పటి చుట్టి ముఖాన తలపాగా కప్పి గొల్లున ఏడుస్తూ రాణి వద్దకు పోయి తన భర్త చచ్చినట్లు చెప్పి విరుచుకు పడిపోయింది గన్నా. ఆమెకు కలిగిన ఆపదకు దాసీలే కాక జుబేదా రాణి కూడా కళ్ళ నీరు పెట్టుకుంటూ గన్నాను పన్నీటితో సేద తీర్చి పరామర్శించారు. రాణి తన స్వంత ఖజానాదారుని పిలిచి 10,000 బంగారు దీనారాలు వెంటనే తీసుకుని గన్నా ఇంట ఇచ్చిరా. పాపం అబూ అల్ హసన్ ఆకస్మికంగా చనిపోయాడు. అబూ ఉత్తర క్రియలకు డబ్బు అవసరమవుతుంది అన్నది. గన్నా మెల్లిగా స్పృహ తెచ్చుకుని రాణిగారి దగ్గర సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. ఆమె వెనుకే 10,000 దినారాల సంచి కూడా ఇల్లు చేరింది. గన్నా తలవాకిలి బుయ్యగానే అబూ లేచి కూర్చున్నాడు. ఇద్దరూ తమ యుక్తికి చాలా సంతోషించారు.
మన పని సగమే అయ్యింది. ఇప్పుడు నువ్వు చచ్చిపో, నేను వెళ్ళి సొమ్ము తెస్తాను అన్నాడు అబు. గన్నా కూడా మక్కా వైపు కాలు చాచి బిగదీసుకు పడుకుంది. అబు ఆమెను దుప్పటిలో చుట్టి తన తలపాగా సగం ఊడదీసుకుని కళ్ళకు వెల్లుల్లి రుద్దుకుని బట్టలు చించుకుని శోకమూర్తిలాగా తయారై ఖలీఫా వద్దకు వెళ్ళాడు. అతని కేసి ఖలీఫా, జాఫర్, మస్రూర్ మొదలైన వారంతా నిర్ఘాంతపోయి చూసి ఏమి జరిగిందని అడిగారు. అబు భోరున ఏడ్చి రొమ్ము బాదుకుంటూ, గన్నా గన్నా, నన్నేం చేసిపోయావు, నేనెట్లా బతికేది అని అరవసాగాడు. అంత ఆకస్మికంగా కొత్త కాపురం పిచ్చిత్తి కావటం తలుచుకుని ఖలీఫాకు కూడా కంట నీరు ఆగలేదు. దుఃఖపడకు తమ్ముడు, పోయిన దాని ఆయుర్దాయం కూడా అల్లా నీకే ఇస్తాడులే. సుఖపడుతుందని గన్నాను నీకిస్తే నిన్నిట్లా దుఃఖంలో ముంచి వెళ్ళిపోయిందా అంటూ ఖలీఫా అబూను ఓదార్చాడు. తరువాత ఆయన తన కోశాధికారిని పిలిచి ఖర్చులకు గాను 10,000 బంగారు దీనారాలు అబూకి ఇప్పించమని ఉత్తర్వు చేశాడు. అబూ మరొక శోకం పెట్టి డబ్బుతో వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ తాము సంపాదించిన సొమ్ము చూసి మురిసినాక అబూ భార్యను హెచ్చరించాడు. ఇంతటితో ఏమీ కాలేదు, ముందున్నది ముసళ్ల పండగ. నిజం బయటపడితే మనం పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పదు. అందుచేత మనం జాగ్రత్త మీద ఉండాలి. ఖలీఫా ఆ రోజు సభ త్వరగా ముగించి తన ప్రియ పరిచారికను పోగొట్టుకున్న జుబేదాను పరామర్శించటానికని జుబేదా మందిరానికి వెళ్ళాడు. తలుపు తెరవగానే జుబేదా, ఆమె పరిచారకులు దిగులుగా కళ్ళు ఒత్తుకుంటూ కనిపించారు. నీకు కలిగిన నష్టాన్ని గురించి విన్నాను. పాపం గన్నాకు ఈ గతి పడుతుందని మనం కలలో కూడా అనుకోలేదు. అది నీకు కూడా పెద్ద దెబ్బే అన్నాడు ఖలీఫా. నాకన్నా మీ విచారమే ఎక్కువ. మీరు ఆ అబూ అల్ హసన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేకపోయేవారు. అతను లేకపోతే పాపం మీకేం తోస్తుంది అన్నది జుబేదా. అల్లా దయ వల్ల అతను బాగానే ఉన్నాడుగా. పోయిన గన్నా గురించి విచారించవలసిన దానివి నువ్వు అన్నాడు ఖలీఫా. గన్నా పోవటమేంటి, ఎవరన్నా నవ్విపోతారు. పోయినవాడు అబూ అన్నది జుబేదా. నీ అమాయకత్వం చూస్తే నాకు ముందు నవ్వొస్తున్నది. నీకెవరో వార్త తలకిందులుగా చెప్పారు. పోయింది అబూ కాదు, గన్నా అన్నాడు ఖలీఫా. ఇంకా నయ్యం, మీరే తలకిందులుగా ఉన్నారు. పోయింది అబూ అన్నది జుబేదా. చచ్చిన వాళ్ళను గురించి విచారించటం మరిచి ఇద్దరూ కోడి పంజులల్లే విజృంభించారు. ఎంత పందెం అన్నాడు ఖలీఫా పట్టుదలగా. ఎంత పందెం అన్నది జుబేదా. ఖలీఫా మస్రూర్ని పిలిచి, నువ్వు తక్షణం అబూ ఇంటికి వెళ్ళి చచ్చిపోయినదెవరో, ఏడుస్తున్నదెవరో చూసి వెంటనే తిరిగి వచ్చి చెప్పు అన్నాడు. మస్రూర్ బయలుదేరాడు. అతన్ని అంత దూరంలోనే చూసి అబూ తన భార్యతో, ఖలీఫాకు రాణికి ఎవరు చచ్చారని జగడం వస్తుందనుకుంటూనే ఉన్నాను. ఖలీఫా పంపగా మస్రూర్ వస్తున్నాడు. ఇదే మనకు నిజమైన పరీక్ష. నువ్వు వెంటనే చచ్చిపోయినట్లు పడుకో అన్నాడు. మస్రూర్ వచ్చేసరికి దుప్పటి చుట్టి గన్నా నేల మీద పడుకుని ఉన్నది. అబూ ఆమె పక్కన కూర్చుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నాడు. మస్రూర్ అతని లాంఛనంగా ఓదార్చి తిరిగి వెళ్ళి చచ్చిపోయింది గన్నాయేనని ఖలీఫాకు చెప్పాడు. ఆ మాట విని జుబేదా మండిపడి మస్రూర్ మీద తన చెప్పులు విసిరి ఎవరు పోయారో చూసి రమ్మని తన ముసలి దాదిని పంపించింది. దాదిని అంత దూరాన చూస్తూనే అబూ ఈసారి తాను శవం పాత్ర ధరించాడు. ఆమె వెళ్ళేసరికి అబూ నేల మీద పడుకుని ఉన్నాడు. అతని పక్క గన్నా నెత్తి బాదుకుని ఏడుస్తూ కనిపించింది. ముసలిది లాంఛనంగా గన్నాను ఓదార్చి తాను కూడా కాస్త కంటతడి పెట్టుకుని రాజభవనానికి తిరిగి వెళ్ళి చచ్చిపోయింది అబూయేనని చెప్పింది. ఇద్దరినీ పంపితే ఇద్దరూ చెరొక వార్త చెప్పారు. నిజం తెలియనే లేదు. ఇది ఎట్లా తేలదు, ఇందులో ఏదో మోసం ఉంది. మనమంతా బయలుదేరి వెళ్ళి నిజం తెలుసుకుందామన్నాడు ఖలీఫా. ఖలీఫా, జుబేదా, దాసీలు, పరివారము అంతా కలిసి అబూ అల్ హసన్ ఇంటికి బయలుదేరారు. ఇది కనిపెట్టి అబూ, పెళ్ళామా, మన ఆట కట్టయింది. మనం ఇద్దరం చావవలసిన తరుణం వచ్చింది. చద్దాం పట్టు అన్నాడు. ఇద్దరూ దుప్పట్లు చుట్టుకుని కాళ్ళు మక్కా వైపు చాచి చచ్చినట్లు పడుకున్నారు. ఇంతలో ఖలీఫా మొదలైన వారు రానే వచ్చారు. అయ్యో గన్నా,
భర్త చచ్చినందుకు గుండె పగిలి నువ్వు చచ్చావుటే అని వినిపించింది జుబేదా. ఆమె దుఃఖంలో కూడా తన అపజయం అంగీకరించదలచలేదు. అదే నేను ఒప్పుకోను. గన్నా కోసం గుండె పగిలి అబూ చచ్చాడు అన్నాడు ఖలీఫా. ఆయన కూడా తన అపజయం అంగీకరించదలచలేదు. లేదు, అబూ ముందు చచ్చాడు అన్నది జుబేదా. కాదు, గన్నా ముందు చచ్చింది అన్నాడు ఖలీఫా. ఇద్దరూ మళ్ళీ పోట్లాడుకున్నారు. ఈ ఇంట్లో నౌకర్లేరి, వాళ్ళని అడిగితే నిజం తెలిసిపోతుందే అన్నది జుబేదా. అవును, ఎవరు ముందు చచ్చారో చెప్పిన వాళ్ళకి 10,000 బంగారు దీనారాలు ఇస్తాను అన్నాడు ఖలీఫా. నాకా 10,000 దీనారాలు ఇప్పించండి మహాప్రభు. గుండె పగిలి రెండోసారి చచ్చింది నేనే, అబూ అల్హసన్ను అని దుప్పటిలో నుంచి అబూ కేక పెట్టాడు. ఖలీఫాకు మోసమంతా అర్థమయ్యింది. ఆయన విరగబడి నవ్వసాగాడు. అబూ గన్నా లేచి కూర్చుని డబ్బు కోసం తాము పడి పాటలన్నీ వినవించుకుని క్షమాపణ వేడారు. ఖలీఫా జుబేదా వారిని క్షమించారు. అబూ అవసరాలను గమనించకపోవటం తన తప్పేనని ఖలీఫా అర్థం చేసుకున్నాడు. పెద్ద వజీర్తో పాటు అబూ అల్హసన్కు కూడా జీతం ఏర్పాటు చేసి అతన్ని కలకాలం తన అనుచరుడిగా ఉంచుకున్నాడు. కథ కంచికి, మనం ఇంటికి.